నమస్తే అండి. నా పేరు కుక్క పద్మ. నేను హీరోయిన్‌గా 8 సినిమాలు చేశాను. 25 సినిమాలు సిస్టర్‌గా చేశాను. అయితే శివాజీ రాజా గారు అన్నారంట, నేను నిలబడిపోతే పద్మ ఉరేసుకొని చచ్చిపోతుందని. నేనేం అలా అనలేదండి. నేను శివాజీ రాజా గారు నిలబడిపోతే ఉరేసుకొని చచ్చిపోతాను నేను అనలేదు. నాకు పెన్షన్ రాకపోతే నేను ఉరేసుకొని చేస్తాను అని అన్నాను కానీ శివాజీ రాజా గారు నిలబడిపోతే ఊరేసుకొని చేస్తాను అనలేదు. ఆయన నిలబడిపోతే నేనెందుకండి ఊరేసుకొని చేస్తాను, ఇదేమైనా జోక్లా ఉంది. మళ్ళీ తర్వాత మీరు విన్ కాకపోతే పెన్షన్ కూడా వద్దు నాకు అని చెప్పారంట. ఆయన విన్ కాకపోతే నాకెందుకండి పెన్షన్ వద్దు, నేను చాలా కష్టపడుతున్నాను. మా నాన్న చనిపోయారు, అమ్మ చనిపోయారు, నాకు ఫుడ్ కష్టపడుతున్నాను, రెడ్ జోన్లో ఉన్నాను. నరేష్ గారిని పెన్షన్ ఇవ్వండి, శివాజీ రాజా గారిని, మా యూనియన్ గారిని పెన్షన్ అడుగుతున్నాను. ఈయన ఓడిపోతే ఈయన ఉండకపోతే నాకెందుకండి పెన్షన్ వద్దని నేను అంటాను. అన్నీ అబద్ధాలండి, నమ్మద్దు. శివాజీ రాజా గారు నిలబడపోతే నేను ఊరేసుకొని చేస్తానని నేను అనలేదు. 1, 2 నాకు శివాజీ రాజా గారు ఓడిపోతే నాకు పెన్షన్ వద్దని నేను అనలేదు. ఇవన్నీ అబద్ధాలు. నాకు కొంతమంది అడిగారు, ఇవన్నీ అబద్ధాలు, నమ్మద్దండి. నేను ఈ పదవిలో ఉండటం వల్ల కదా ఎన్ని జరుగుతున్నాయి. ఈ వదిలేసి నా మిస్సెస్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నా బాగుండేది కదా. ఇప్పుడు నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది అని అనిపించింది. ఈసారి ఉంటానికి కారణం ఏంటంటే, ఏమండి మీరు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని అందరి ఎదురుకుండా పద్మ అనే ఆవిడ ఉంది. ఏమండి మీరు లేకపోతే మీరు ఇచ్చే పింఛను కూడా నేను తీసుకున్నాను. వాళ్ళు ప్రేమకు కట్టుబడిపోయి ఉంటున్నాను. కాబట్టి ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని నాకు రెండోసార్లు చేయలేని ఏమి. వీళ్ళందరూ ఇక్కడున్న ప్రతి వ్యక్తి నువ్వే చేయాలి అంత వాళ్ళకి కాదనిలాగా ఒప్పుకున్నా. నెక్స్ట్ టైం మా దేవుడు చరణ్ చేయమన్నా నేను చేయను. నేను అరుణాచల్ సెటిల్ అయిపోతున్నా.